పెళ్ళంటే నూరేళ్ల పంట. అందుకే అందరికీ గుర్తుండిపోయేలా ఘనంగా వివాహం చేస్తారు. అయితే సాధారణంగా పెళ్ళంటే ఒక యువతి యువకుల మధ్య జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే పెంపుడు జంతువులకు సైతం వివాహం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఆ పెళ్లిలో వధూవరులు లేరు, తాలిబొట్టు తలంబ్రాలు లేవు. కాకపోతే బాజా బాజంత్రీలు, విందు భోజనాలు మాత్రం అదిరిపోయేలా ఉన్నాయి. అదేంటి, ఇదేం పెళ్లి? ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఈ వీడియోలో చూద్దాం. కోజికోడ్లోని కొడియత్తూరులో 1200 మీటర్ల పొడవు, 3.5 మీటర్ల వెడల్పైన రోడ్డుంది. దీనిని 1980లో నిర్మించారు అధికారులు. అయితే ఈ 4 దశాబ్దాల కాలంలో ఈ ఊరి జనాభా 3 రెట్లు పెరిగింది. అలాగే వాహన రాకపోకలు సైతం భారీగా పెరిగాయి. ఎప్పటికప్పుడు గుంతలు పడిన రోడ్లకు రిపేర్లు చేయటమే తప్పించి రోడ్డు విస్తరణ కార్యక్రమం ముందుకు పడలేదు. దీంతో గ్రామస్తులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. అయినా ఆ ఊరి రోడ్డును మాత్రం పట్టించుకునే నాదుడే లేదు. అయితే ఈ సమస్య కొడియత్తూరుకు చెందిన 500 కుటుంబాలకు తీరని కోరికగా మిగిలిపోయింది. ఈ క్రమంలో రోడ్డు విస్తరణ కోసం భూసేకరణ చేపట్టాలని గ్రామస్తులు నిర్ణయించి ఒకచోట సమావేశమయ్యారు. రహదారి విస్తరణలో దాదాపు 107 కుటుంబాలు తమ భూమిని కోల్పోయామని అంచనా వేశారు. వారికి పరిహారం, రహదారి నిర్మాణం కోసం 60 లక్షలు అవుతుందని అంచనా వేశారు. ఈ క్రమంలో క్రౌడ్ ఫండింగ్ చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొందరు 15 మంది ఒక్కొక్కరు 1 లక్ష చొప్పున 15 లక్షల రూపాయలు విరాళం అందించారు. ఇంకా వారికి 45 లక్షలు అవసరం. అప్పుడే వారికి ఒక ఆలోచన వచ్చింది. ఆర్థిక ప్రయోజనాలను తీర్చుకోవడానికి తమ పూర్వీకులు వాడిన పనం పయట్టు సాంప్రదాయాన్ని వాడి డబ్బును సమకూర్చాలనుకున్నారు. అయితే ఇక్కడో విషయాన్ని చెప్పాలి. ఉత్తర కేరళలో పనం పయట్టు లేదంటే కురికల్యాణం పేరుతో నిధుల కోసం పెళ్లి చేస్తారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని అప్గ్రేడ్ వర్షన్ లో రోడ్డుకు పెళ్లి పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా రోడ్డు పెళ్లికి వచ్చినోళ్ళందరికీ బిర్యానీ, స్వీట్లు వడ్డించారు. ఇక పెళ్లికి వెళ్లే వారంతా ఉత్తి చేతులతో వెళ్లకుండా ఏదో ఒక బహుమతి పట్టుకుని వెళ్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ తమకు తోచిన ఆర్థిక సాయాన్ని అందించారు. అలా మీడియా చూపు దీని మీద పడిందే. పెళ్లి ఘనంగా జరగటమే కాదు, చదివింపులు కూడా బాగానే వచ్చినట్లుగా చెప్తున్నారు. మొత్తంగా రోడ్డు కళ నెరవేరుతుందన్న మాట వినిపిస్తోంది. కాగా పనిచేయవలసిన ప్రభుత్వాలు తమ బాధ్యతను మర్చిపోయి ప్రవర్తిస్తుంటే ఈ విధంగా వారికి బుద్ధి చెప్పారు అక్కడి ప్రజలు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని